శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. కార్తీక మాసంలో ఉసిరిని తప్పకుండా పూజ చేయడం అనేటువంటిది సాంప్రదాయం. అయితే కార్తీక మాసంలో ఉసిరికాయలను కూడా తినేటువంటి ఆచారం ఉంది. కార్తీక మాసం చలి ప్రభావం కారణంగా ఉసిరిని నిత్యము ఆహారంలో మనం వినియోగించడం వలన శరీరంలో అది వేడిని కలిగించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే చాలామందిలో ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు అనేటువంటి ఒక అపవాదు జనంలో ఉంది. ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే, ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఆదివారం నాడైనప్పటికీ కూడా ఉసిరికాయను చక్కగా తినవచ్చు. మరి ఎందుకు ఈ నానుడి వచ్చింది ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు అని పెద్దలు ఎందుకు అన్నారు అంటే, ఇది కేవలము చెప్పడంలో వచ్చినటువంటి పొరపాటు మాత్రమే. మీకు విషయపరంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా వివరిస్తాను. ఆదివారము సూర్యవారం, సూర్యుడికి సంబంధించినటువంటి వారం. ఆదివారం నాడు ఈ ఉసిరికాయలో సౌరశక్తి అనేటువంటిది మెండుగా లభిస్తుంది ఆదివారం నాడు. అయితే పెద్దవాళ్ళందరూ కూడా ఆదివారం నాడు ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయను కోయకూడదు అనేటువంటి విషయం మాత్రమే మహర్షులు చెప్పారు. మహర్షులు ఏది చెప్పినా కానీ అది సైద్ధాంతిక పరంగా ఉంటుంది. అదంతా ఒక సైన్స్. వాళ్ళు ఎంతో ఆలోచించి దానిపైన అధ్యయనం చేసి ఆదివారం నాడు ఉసిరి చెట్టుకి ఉసిరికాయలకు సౌరశక్తి అపారంగా లభిస్తుంది కనుక సౌరశక్తి అపారంగా లభించేటువంటి రోజున ఉసిరికాయను ఆ చెట్టు నుంచి కోయకూడదు అని చెప్పారు. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని మూలికలను వాటిని సేకరించరు ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో. అది ఆయుర్వేదం యొక్క ఒక నియమం. అదేవిధంగా ఈ ఉసిరికాయ కూడా అదే విధమైనటువంటి నియమం. ఆదివారం నాడు ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయను కోయకూడదు. కోస్తే ఏమవుతుంది, పుష్కలంగా సౌరశక్తి లభించాల్సినటువంటి ఆ ఉసిరికాయ ఆదివారం నాడు కోయడం వలన పోతుంది. దానివలన మనకే పోషక విలువలు అనేటువంటివి లభించకుండా పోతాయి. ఇది కేవలం ఉసిరికాయకు ఉసిరి చెట్టుకు మాత్రమే చెప్పడం జరిగింది. నిలువ ఉన్నటువంటి ఉసిరి పచ్చడిని కానీ ముందుగానే కోసుకున్నటువంటి ఉసిరికాయలను కానీ ఆదివారం నాడు తినకూడదు అని మాత్రము మన మహర్షులు ఎవరూ చెప్పలేరు. రాను రాను రాజుగుర్రం గాడిదైందన్నట్టుగా పోను పోను దీన్ని వక్రీకరించి చెప్పారు. మహర్షులు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన వచ్చినటువంటి సమస్య ఇది. కనుక ఆదివారం నాడు ఉసిరికాయను తినడం ఎంతమాత్రం తప్పు కాదు. ఆదివారం నాడు ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయను కోయడమే తప్పవుతుంది. కార్తీక మాసం అంతా కూడా చక్కగా ఉసిరికాయలను తినండి. దానివలన మనకు పోషక విలువలు అపారంగా అంది. చలి ప్రభావం కారణంగా వచ్చేటువంటి శ్వాసకోశ వ్యాధులు, హృదయ వ్యాధుల నుంచి ఈ ఉసిరికాయనే మనల్ని కాపాడుతుంది. భగవంతుని యొక్క శక్తి ఉసిరి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక తప్పకుండా ఉసిరి చెట్టును పూజించండి, ఉసిరికాయను తినండి. ఆదివారం కూడా ఉసిరికాయను తినండి. రాత్రి కాలంలో మాత్రమే ఉసిరికాయను తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే చలువ అనేటువంటిది రాత్రి ఈ ఉసిరికాయల వలన అధికంగా లభిస్తుంది. కనుక ఈ ఉసిరికాయను రాత్రి తినకూడదు, పగలు మాత్రమే తినాలి అనేటువంటిది మనకు పెద్దలు చెప్పినటువంటి విషయం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.